న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ జోన్ గురించి నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్తానేమో తిడితేనేమో తిట్టినట్టు, తిడితేనేమో కేసులు పెడతారు, తిట్టకపోతేనేమో అన్ని లంగా పనులు చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పాలి మీ గురించి? సో ఈ వార్త చూడరా, ఎవర్ గ్రీన్ ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి వరుసగా రెండో ఏడాది లిఫ్టింగ్ షురూ చేసి ఎల్లపల్లి గురించి రాసే రేవంత్ అన్న ఇప్పుడు కింద మల్లన్న సాగర్ గురించి రాసిండు. నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక సాగరు. ఇందులో నాకైతే మల్లన్న సాగర్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాం. నా వరకు అయితే మల్లన్న సాగర్ గురించి మాట్లాడినప్పుడు అయిపోయింది ఎంత సంవత్సరం. అసలు కాళేశ్వరం అనే పదం ఎప్పుడైనా సరే కేసీఆర్ అనుకూలంగా ఒక వార్త వస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ఈ 3 పేపర్లో కాళేశ్వరం దాని పేరు రాదు, దానికి వేరే పేరు కలిపి ఆడేది. ఎందుకంటే కాళేశ్వరం అంటే మళ్ళీ మన కేసీఆర్ గుర్తుకొస్తారు కాబట్టి అదే నెగిటివ్ విషయం చెప్పాలి. అంటే కమిషన్ రిపోర్ట్ వచ్చింది, కమిషన్ ఎంక్వైరీ చేస్తాను, కమిషన్ అరెస్ట్ చేస్తానన్నప్పుడు అప్పుడు కాళేశ్వరం రాస్తారు. అదే గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి, గోదావరి ఉప్పొంగుతున్నప్పుడు అప్పుడు కాళేశ్వరం రాదు, దాని పేరు కూడా తీయదు. ఎందుకు దాని అంత వివక్ష? ఎందుకంటే అది కేసీఆర్ కు వన్నె తెస్తుందని భయం. ఎక్కడ కేసీఆర్ వన్నె తెస్తుందని భయం. ఇంకా చూడరా, మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు, మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి అంటే అది అవసరం లేదు, ఇక దాన్ని కూలగొట్టాలి. మేడిగడ్డను కూలగొచ్చి అవసరం లేదని చెప్పి ఓ పాయింట్ చెప్తా అంతే. ఎందుకే మేడిగడ్డ నుంచి నీళ్లు పోతా ఉన్నాయి, మేడిగడ్డ తట్టుకొని నిలబడతా ఉంది. 2 పిల్లలు కాదు 10 పిల్లలు కుంగినా తట్టుకొని నిలబడే దమ్ము మేడిగడ్డకు ఒప్పుకో. కొంచెం నీకు ఇజ్జత్ అనిపిస్తే సిగ్గు శరం అట్లాంటి ఏమైనా ఉంటే కొంచెం ఒప్పుకునే ప్రయత్నం చేయి, మరీ దిగజాడు మాటలు మాట్లాడదు. మేడిగడ్డ 20 నెలలకెళ్ళి కూలిపోతలేదు, నువ్వు రిపేర్ చేయకపోయినా. ఎక్కడ బాంబులు వేసిరు అన్న డౌట్ కూడా ప్రజలకు వస్తా ఉన్నాయి మీ పైన. సో ఇది మీకున్న గుడ్ నేమ్, మరి మీరు అర్థం చేసుకోకపోతే మీ కర్మ. ఇంకా పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం వచ్చే నెల 7 వరకు నిరంతరాన్ని ఎత్తిపోతలు ఉంటాయి. రోజు 1.5 టీఎంసీల చొప్పున 22.5 టీఎంసీలు ఎత్తిపోస్తారు. ఇప్పుడు ఎత్తిపోస్తే కరెంటు బిల్లుకే తక్కువ అవుతుందని చెప్పారు. ఎత్తిపోస్తే కరెంటు బిల్లుకే ఎక్కువ అవుతుంది అని చెప్పారు. ఇలా ఈలే లిఫ్ట్ చేస్తారు 1.5 టీఎంసీలు అంటారు ఒక రోజుకి. మరి దాని కరెంటు బిల్లు అయితే లేదా రేవంత్? అంటే కేసీఆర్ లిఫ్ట్ చేస్తే కరెంటు బిల్ అవుతుందా? రేవంత్ రెడ్డి లిఫ్ట్ చేస్తే కరెంటు బిల్లు కాదా? చుతేగాలంటే ఎట చేస్తారు అనేది అర్థం చేసుకోండి. అందుకే చెప్తాను. నంది, గాయత్రి, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ సహా 7 పంపుల ద్వారా లిఫ్టింగ్. గాయత్రి పంపు దొరికిందా? ఇప్పుడు ఎల్లంపల్లి రాసింది, తాటికాయ కాదు దాని తాత లాంటి అక్షరాలు పెట్టు. అదే ఇంకో నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ గిత దేశం గింతే. ఇదే వింత పందికొక లెక్క. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఏ రకంగా కాళేశ్వరంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి ఏ రకంగా నీళ్ళిచ్చిన లోకం చూసింది కాబట్టి లిఫ్ట్ చేస్తే మేమే చేస్తున్నాం, మా ప్రాజెక్ట్ చేస్తుంది. అందులో లిఫ్టింగ్ లో లోపల మాత్రం మల్లన్న సాగర్ కలిసింది. మేడిగడ్డ మాత్రం అవసరం లేదు, కానీ మేడిగడ్డ మాత్రం కూలిపోలే లేదు. కూలిపోయిందంటే నేను హైకోర్టు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రోజు చెప్తాను. దమ్ము ధైర్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలు కానీ హైకోర్టులో కానీ ఎవరైనా ఉంటే మేడిగడ్డ దగ్గర 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ పెట్టి కాళేశ్వరంలో మేడిగడ్డ కూలిపోయిందని మాకు నిరూపించదు. జస్ట్ 24 అవర్స్ చాలు మాకు. మీ బతుకులు మొత్తం బయట పడిపోతాయి. అన్నీ మీరెంత దద్దమని తెలిసిపోతుంది లోకానికి. ఇది పరిస్థితి. ఇక 24 గంటల కరెంటు సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేసింది. కోతలు లేకుండా పంపులకు కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఓకే చెప్పింది. ఇప్పుడు కరెంట్ ఇస్తాను, 24 గంటల కరెంట్ ఎగురు పెడతాంది అని చెప్పేసి చెప్తుంది. 24 గంటల కరెంట్ ఎగురు పెడుతుందంటే నాకు డౌట్ వస్తుంది. రోజు కరెంటు పోతుంది, వైఫై పోతుంది, సర్వస్వం దారపోసి ఇలా హైదరాబాద్ నడిపోతున్నా గచ్చిపోలి లాంటి ప్రాంతంలో కరెంటు పోతానంటే ఇక మరి పరిశ్రమలు వస్తాయి, పంపులు నడుస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ ఈ డైలాగ్ చెప్తే నాకేమో వీళ్ళకంటే చెప్పి. దయచేసి ఇక మన రేవంత్ అన్న గారి శిల్కా పలుకు పట్టించుకోరి అంత పునకోరు మాటలు.
ఈ ఎట్లా పిచ్చోళం చేయాలి జనాల్ని అని ఒక పథకం అమలవుతుంది. ఆ పథకం 7వ పథకం కింద వేసిరు. 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 7వ హామీ నెరవేరుతారు. మందిని ముంచే హామీ పెద్ద పట్టించుకోరు. ఇక నెక్స్ట్ ఏందా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఎస్సీ ఎస్టీలపై ఇప్పటికీ వివక్ష ఉంది. మంత్రి వివేక్ వెంకటస్వామి, అణచివేతకు గురవుతున్న వారందరికీ రాజ్యాంగంలో భద్రత ఉంది. దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్. సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్ లో ప్రసంగించిన కోటీశ్వరుడు, కోట్లలో కోటీశ్వరుడు మన వివేక్ వెంకటస్వామి గారు వివేకంతో వెలిగిపోతాడు. తెలివి ఎక్కువైంది. అబ్బా, రాజ్యాంగం గురించి మాట్లాడేంత సంసారం మీరైతే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అంబేద్కర్ అనే మహనీయుడి గురించి మాట్లాడే సంసారం మీరైతే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అంబేద్కర్ అవమానించిన పార్టీలో వండుకుంటే మన పద్ధతి మళ్ళీ చెప్తే నవ్వుతారు లోకం. అది ఇక రాష్ట్రంలోనూ ఓట్ల చోరీ 8 మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారు. అంటే 8 మంది మాకు డౌట్ వచ్చింది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా గెలిచిరా? ఇప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఓట్ల చోరీతో గెలిచిరు అనుకుందాం జస్ట్ జరసేపు. అదే 8 మంది ఎంపీలు మీరు కూడా గెలిచారు కదా, మరి మీరు కూడా ఓట్ల చోరీతో గెలిచారు ఒప్పుకోరు. మరి హైదరాబాద్ లో ఒక్కొక్కటి ఉంటుంది, సొంత గ్రామంలో ఒక్కొక్కటి ఉంటుంది, నియోజకవర్గంలో ఒక్కొక్కటి. 3 ఓట్లు వేసి ఒక్కొక్కడు కాంగ్రెస్ వాడు. మీరే సంవత్సరాల సుఖం పూసలా. ఇంకో బీజేపీ పైన విమర్శలు చేసే ప్రతి ఒక్కరు ఒకటే చెప్పాలి, వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ ఎన్నికల కమిషన్ మీకైనా కంటే మాకైనా కంటే దొంగ ఓట్లు బీజేపీ వాళ్ళకి వెళ్ళిన దగ్గర దొంగ ఓట్లు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిన కూడా దొంగ ఓట్లు ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ అన్న మన రేవంత్ అన్నకి వెళ్ళిన కొలంగల్లో దొంగ ఓట్లు కూడా ఉంటాయి. కేసీఆర్ వెళ్ళిన గజ్వేల్లో దొంగ ఓట్లు ఉంటాయి. అందరూ దొంగలే. ఓటు చోట్లు అంటే అందరూ దొంగలే. అది కాకుండా నేను ఏమంటే ఫస్ట్ ఎన్నికల సంఘాన్ని రెక్టిఫై చేసుకోని చెప్పాలి, తప్పులు సరిదిద్దామని చెప్పాలి. కానీ బీజేపీ గెలవలేక ఆడలేక పాదగజలంటూ గూట్లో ఉన్న రాజు ఈకలేక ఏట్లో ఉన్న రాజు తనకపోతే ఇంకా నాకేమో నవ్వుతుంది. అది పరిస్థితి. ఓట్ల దొంగతనంతోనే మోదీకి 3వసారి అధికారం వచ్చింది. అందుకే మనం 3 సార్లు ఇచ్చాం. అంటే మన నాయనమ్మలు మన ముత్తాతలు మన తాతలు పొడిచి 50 ఏళ్ళు పైన ఈ దేశాన్ని పరిపాలన కూడా మన గట్టిగా చెప్పింది. నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు గెలిస్తేనే ఓట్ల చోరీ. కాంగ్రెస్ గెలిచిన కాలం మాత్రం ఓట్ల చోరీ జరగలే. 50 ఏళ్ళు మన నాయనమ్మలు కానీ మన ముత్తాతలు కానీ అసలు ఒక్క లంగాపడి చేయలే ఈ దేశంలో, ఒక్కడు కూడా. అబ్బో చిన్న లేదు కథ. సొప్పదాండిలో 2వ విడత పాదయాత్ర ప్రారంభించారు. బాబా మా మీనాశాఖకు కన్న బాగా వచ్చినాయి. ఏమిరా నాయన, నేను ప్రభుత్వం లేకపోతుంది, నేనేదో ఇన్ఛార్జ్ వస్తుంది, నా పనేదో నేను చేసుకుంటుని, ఈ ముదనాశం గారి పరిపాలన చేతగాక నన్ను ఊర్లో పూట తిప్పుతానేదిరా నాయన, చేతగాని సన్నాసుడు 20 నెలలకే గాలి కొదిలేసిందిరా రాష్ట్రాన్ని అని చెప్పేసి మన మీనాశక్క ఊర్లు పట్టుకొని తిరుగుతాడు. అట్లా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడు. అక్కడ ఎంత కష్టపడే చెప్తాను. అక్కడ నీ ఆశలన్నీ అడి ఆశలు అవుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గాదిగుడ్డ వస్తాక 100% రాసి పెట్టుకోండి. గాడిదగుడ్డే కదా కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక ఎన్నికల్లో మరి సిద్ధంగా ఉండాలి మీరు. నెక్స్ట్